నల్గొండ జిల్లాలో 40 కోట్ల వ్యయంతో నిర్మించే నర్సింగ్ కాలేజ్ కి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి భూమి పూజ చేశారు. నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రజాప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు. పేషెంట్ బాగోగులు చూసుకొని వారికి ధైర్యం కల్పించే విధంగా నర్సులు ఉండాలని కోరారు. ఇక్కడ నర్సింగ్ పూర్తి చేసిన వారికి అబ్రాడ్ లో కూడా మంచి డిమాండ్ ఉంటుందని తెలిపారు. విద్యార్థులు వీలైనంత వరకు సెల్ ఫోన్లకు దూరంగా ఉండాలని, అప్పుడే జీవితంలో అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తారని అన్నారు. గత కేసీఆర్ ప్రభుత్వం విద్యా వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేసి స్కూళ్లను మూసివేసిందని అన్నారు మంత్రి కోమటిరెడ్డి. బీఆర్ఎస్ హయాంలో రాష్ట్రాన్ని పూర్తిగా అప్పుల ఊబిలోకి నెట్టేశారని అన్నారు. వాళ్లు చేసిన తప్పును సరిదిద్దుకుంటూ నెలకు 6,000 కోట్లు వడ్డీ కడుతున్నామని మంత్రి వెల్లడించారు. రాష్ట్రంలో మళ్లీ అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారాయన. ఆగస్టు 4న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కు భూమి పూజ చేయబోతున్నామని తెలిపారు. మహాత్మా గాంధీ యూనివర్సిటీలో లా ఫార్మసీ కాలేజీలకు అడిగిన వెంటనే నిధులు మంజూరు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు మంత్రి కోమటిరెడ్డి. మంచి మోడల్ ఎక్కడ లేని విధంగా తెలంగాణలో మంచి మోడల్ మెడికల్ కాలేజ్ కట్టుకొని ఓపెన్ చేసుకుని ఈరోజు ఫైనల్ ఇయర్ కూడా అయిపోయి పీజీ కోర్సెస్ కూడా స్టార్ట్ అవుతున్న సందర్భంలో అప్పుడే ఇక్కడ నర్సింగ్ కాలేజ్ కట్టాలని టెంపరీగా నడుస్తున్న బిల్డింగ్లు, రెంటెడ్ బిల్డింగ్ లో నడుస్తున్న మా మహిళా ప్రాంగణం ఫెసిలిటీస్ ఎక్కువ అక్కడ నడుస్తున్న సందర్భంలో 40 కోట్లతో ముఖ్యమంత్రి గారిని హెల్త్ మినిస్టర్ దామోదర్ రాజు కోరగానే ఈరోజు వెంటనే 40 కోట్లు శాంక్షన్ చేసి టెండర్ ప్రక్రియ పూర్తి చేసి పనులు ప్రారంభిస్తున్న సందర్భంగా ఇందులో పాల్గొంటున్న కలెక్టర్ గిలాల్ త్రిపాఠి గారికి, అలాగే డిఎంఎస్ఓ గారు, అడిషనల్ కలెక్టర్ గారికి, ప్రిన్సిపల్ గారు, స్టూడెంట్స్, నర్సింగ్ స్టూడెంట్స్ అందరికి ఈ కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వం విద్యారంగంపై ప్రత్యేక దృష్టి పెట్టి 20,000 కోట్లతోనే ఇవాళ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలు ఈ పక్కనే రేపు 4వ తారీఖు రోజు టెండర్ పూర్తయింది. అది ఇక్కడ పనులు ప్రారంభిస్తున్నాం. అట్లా 119 కాన్స్టిట్యూన్సీ స్కూల్స్ కట్టుకుంటూ పక్కా బిల్డింగ్లతో పాటు మంచి ఫెసిలిటీస్ ఇస్తూ నల్గొండకు ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా నల్గొండ జిల్లా ప్రజల తరఫున మహాత్మా గాంధీ యూనివర్సిటీ నేను 2005లో శాంక్షన్ చేయించి ఉస్మానియా కాకతీయ తర్వాత బెస్ట్